హలో హలో, నేను బ్యాంక్ రికవరీ ఆఫీసర్ రమేష్ ని మాట్లాడుతున్నాను. రికవరీ రమేష్ అయితే నాకెందుకు, డిస్కవరీ దినేష్ అయితే నాకెందుకయ్యా? విషయం ఏంటో చెప్పు. మాట్లాడుతుంది విశ్వమోహన్ గారేనా? ఏ బాబు మోహన్ డౌట్ గా ఉందా? లేదు. అయితే నేనే విశ్వమోహన్. ఇక్కడి నుంచి స్పీకింగ్, నువ్వు అక్కడి నుంచి పీకు. చిచి అబే ఐ మీన్ స్పీకు. ఎరా, క్రెడిట్ కార్డు తీసుకుని వాడుకుని డబ్బు కట్టకుండా తిరుగుతావా? మర్యాదగా ఎక్కడున్నావో చెప్పు. ఓరు నాయను, ఇప్పుడు వీడికి డబ్బులు కట్టాలా? ఎలా? ఏదోలా మేనేజ్ చేయాలి. హలో 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 వీడు వాడు కాదు, ఇంకెవడో. హలో హలో, మిల్కీ బాయ్ మోహన్ గారేనా మాట్లాడేది? ఏమన్నా ప్లీజ్ ప్లీజ్ రిపీట్. ఎత్తవా, ఇప్పుడు లైన్లోకి వచ్చాడు. మిల్కీ బాయ్ మోహన్ గారేనా అని అన్నాను. యా, నేనే. ప్యూర్ మిల్కీ బాయ్. టెల్ మీ. నిజంగా మీరు మహేష్ బాబులో చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు తెలుసా? అవునా? అవును. మీతో ఒక్కసారి సెల్ఫీ దిగాలని నా ఆశ. ప్లీజ్ మీతో ఒక సెల్ఫీ దిగే అవకాశం ఇస్తారా? యా షూర్. అడ్రస్ చెప్తాను, రాసుకోండి. ఒంటరిగా రారా ప్లీజ్? ఒంటరిగానే వస్తాను. థ్యాంక్ యూ డార్లింగ్. చచ్చవరా, ఈ వేళ నా చేతిలో చచ్చవరా నువ్వు. దువ్విన తలనే దువ్వటం. మిల్కీ బాయ్ ఈ గ్లామర్ బాయ్ తో సెల్ఫీ దిగుతానంది. నన్ను మహేష్ బాబు అంది అంటే తను సమంతలా ఉంటుందా? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఉండవే బాబు, నా లవర్ వస్తుంది. లవరా? ఎరా, డబ్బులు కట్టమంటే తప్పించి తిరుగుతావరా? అది నా చొక్కారా. నువ్వెక్కడ్రా? ఇక్కడ్రా. ఎక్కడికి రా? పట్టుకోండి చూద్దాం. హలో ప్రేమి, ఇంకా రాలేదు, ఎక్కడున్నావు? ఎక్కడున్నాను రా? నీతో ఫోన్ లో గొంతు మార్చి మాట్లాడి నా ప్రేమి నేనేరా. నువ్వా? ఇది చీటింగ్. మరి డబ్బులు ఇవ్వకుండా నువ్వు చేసేది చీటింగ్ కదరా? చీటింగ్ కదా. డబ్బులే. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావురా? ఇలా ఇలా ఇలా. ప్యాంటు నా చేతిలో ఉందిరా. డ్రాయర్ నా ఒంటి మీద ఉందిగా. పోరా రాంబాబు, రాంబాబు. ఏంటి సార్, మీరు మీ అవతారం? మీ ఆవిడ చీపురు కడుతో కొడుతుంటే బాత్రూమ్ లో తప్పించుకుని డైరెక్ట్ గా ఇక్కడ వచ్చేసారేంటి? లేదయ్యా, ముందు నువ్వు డోరే, తర్వాత చెప్తాను. సార్, ఇప్పుడు చెప్పండి, ఈ గెటప్ ఏంటి? ఆ కథ తర్వాత చెప్తాను లేవయ్యా. అమ్మమ్మంగా, ఇప్పుడు నువ్వే నన్ను సేవ్ చేయాలమ్మా. అవునా? షూర్ సార్. అదిగా సార్, సిటీ మొత్తం ఈ డ్రైవర్ తో ఎలా పరిగెత్తుకుంటూ వచ్చారు? ఇది కూడా లేకపోతే బాగోదు కదా, అందుకని. మామీ జోకులేయటం కాదు సార్, ఈ టైంలో కూడా మీరు జోకులేంటి? సరేగాని ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు? ఏం లేదు రాంబాబు, నేను క్రెడిట్ కార్డు తీసుకుని డబ్బు వాడుకున్నానయ్యా. ఆ డబ్బు కట్టమని రికవరీ ఏజెంట్ నా వెంటబడి పట్టుకున్నాడయ్యా. తప్పించుకునే ప్రయత్నంలో ప్యాంటు షర్టు వాడి చేతిలో గెలిపినాయి. డ్రాయరు బనీను లక్కీగా నా ఒంటి మీద ఉండిపోయాయి. వాడి గనక దొరికిపోయాననుకో, ఇవి కూడా లాగేసి డబ్బు వసూలు చేసేలా ఉన్నాడయ్యా. మీరే నన్ను కాపాడాలి రాంబాబు, ప్లీజ్. సార్, ఇంత వయసులో కూడా వాడికి దొరకకుండా ఎలా పరిగెత్తారు సార్? తప్పనిసరి పరిస్థితుల్లో తప్పదయ్యా బాబు. ఈ విషయంలో మా ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలయ్యా. మా ఆవిడ అప్పడాల కది చేత పట్టుకుని నా వెంట పడ్డప్పుడు ఇలా రన్నింగ్ చేస్తూ ఎన్నిసార్లు తప్పించుకోలేదు. ఆ ప్రాక్టీసు ఈ రకంగా ఉపయోగపడ్డదన్నమాట. ఓకే సార్, మీకు మేము ఉన్నాం. ఏమో తల్లి మీదయ్యా, మిమ్మల్ని చాలా సార్లు ఆఫీస్ ప్రాబ్లమ్స్ నుంచి కాపాడాను కదా. ఈ ఒక్కసారి మాత్రం మీరు నన్ను కాపాడాలి ప్లీజ్. ఓకే సార్, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మా మీద. మీరు ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు.
ఇప్పటికే 6 పిల్లల్ని వాచ్మెన్ పోషిస్తున్నాం. మహా అయితే ఒక పనోడు ఎక్స్ట్రా వచ్చాడు అనుకుంటాం. సరే, నేను సరే. పరివానా పనివాడు కాదు, పని మంతుడు. సర్లే టైం బాగలేనప్పుడు ఏదో ఒకట్లే మీ ఇష్టం. అయ్యో వాడుస్తూ మాత్రం తలుపు మాత్రం తీకండి, ఓకేనా? మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళి దాక్కోండి. రే పిల్లలు ఆగండి 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 రా. రానా పెద్దోడిని పట్టుకుని రా అంటారేంట్రా? మరి నువ్వు మాత్రం మమ్మల్ని రే అనలేదా? సారీ సార్, తప్పైపోయింది. సర్లే, విషయం ఏంటో చెప్పు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఇక్కడ ఎక్కడైనా మీరు చూసారా? పరీక్షలో ఫెయిల్ అయితే పారిపోవడానికి ఇతనేమైనా చిన్న పిల్లోడా? పెద్దోడే కదా. పిల్లలు ఎగ్జామ్ లో తప్పి పారిపోతే పెద్దోళ్ళు లోపలికి అట్లాగే పారిపోతాం. అంటే ఇతను మీ దగ్గర డబ్బు తీసుకున్నాడా? అవును, 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. అడిగితే తప్పించి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇతన్ని పట్టిస్తే మీకు డబ్బులు వస్తాయి, అంతే కదా? డెఫినెట్ గా వస్తాయి. మరి నాకేంటి ఉపయోగం? ఇతను ఆచూకీ చెప్తే 5,000, పట్టిస్తే 10,000. ఆ? సరే, ఈ డీల్ మాకు ఓకే. అతన్ని మేము పట్టిస్తాం. 10,000 రెడీ చేసుకో. అవునా? అంటే ఇతను మీకు తెలుసు అనమాట? తెలుసా ఏంటి? బాగా తెలుసు. బస్ స్టాండ్ కి ఊరికి తిరిగినట్టు ఇతను మా ఇంటికి వాళ్ళ ఇంటికి రోజుకి 10 సార్లు తిరుగుతుంటాడు. ఒరే మోహన్, దొరికిపోయావరా. నీ దగ్గర డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. పిల్లలు లెట్స్ గో. రాంబాబు, నీకేమైనా బుద్ధిందా? డోర్ తీసొచ్చావు, వాడు వచ్చేస్తాడయ్యా. అబ్బా వాడిని రాడు కానీ మీరు ధైర్యంగా ఉండండి సార్. ఇదిగో ఇదే మా ఇల్లు. సరే పదండి వెళ్దాం. ఆగు, నువ్వెక్కడికి? లోపలికి. లోపల మౌనం ఉన్నాడు లేదో మేము చూస్తాం. ఆగు. నాన్న, ఏంటమ్మా? ఈ రోజు మేము 10,000 సంపాదించాం తెలుసా? 10,000 నువ్వు కొత్తగా సంపాదించేదే ఉందమ్మా. నువ్వు పుట్టినప్పుడే 10,000 ఉన్నాయి కదా. నేనన్నది చేతి 10,000 కాదు నాన్న, డబ్బు 10,000. 10,000 ఎలా? మన మేనేజర్ మోహన్ గారు రికవరీ ఏజెంట్ కి 1,00,000 రూపాయలు ఇవ్వాలంట. ఆ మోహన్ గారిని పట్టిస్తే ఆయన మాకు 10,000 ఇస్తానన్నాడు. ఒరే 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 ఒరే, మీకు దండం పెడతా, అంత పని చేయకండి రా. ఇప్పుడే వాడు నన్ను కుక్కని తరిమినట్టు తరిమాడు రా. అమ్మ మేనేజరు, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? అవును, గద్ద దెబ్బకు కోడి పిల్ల దాక్కున్నట్టు వాడి దెబ్బకి నేను ఇక్కడ దాక్కోవాల్సి వచ్చిందమ్మా. కానీ అతను మాకు 10,000 ఇస్తానన్నాడు. రే, నేను వాడికి 1,00,000 రూపాయలు ఇవ్వాలరా. దయచేసి నన్ను పట్టించగలరా ప్లీజ్? మరి దీని పరిష్కారం ఏంటి? వాడు మీకు 10,000 ఇస్తా అన్నాడు కదా, నేను 20,000 ఇస్తా. మాట తప్పవు కదా? రే 20,000 అంటున్నారు కదా, కొంచెం ఆలోచించండి రా. సరే. రండి, ఆ మోహన్ గారు లోపల ఉన్నాడా? మోహనా, అతను ఈ మధ్య ఇటువైపు రాలేదంట. ఒకవేళ కనిపిస్తే చెప్తాంలే. మీరేదో దాస్తున్నారా? ఎందాక రోజుకి 10 సార్లు వస్తాడని చెప్పి ఇప్పుడు ఏమో రావట్లేదంటారేంట్రా? ఈ నెల తర్వాత ఏప్రిల్ వస్తుంది కదా, వస్తే దీన్ని ఏప్రిల్ ఫుల్ చేద్దామని ఇంటికి రప్పించాం. ఏప్రిల్ ఫుల్, ఏప్రిల్ ఫుల్. అమ్మ కుర్ర కుంకలు, ఏం బిజినెస్ మైండ్ రా మీది? మీరు పెద్ద అయ్యాక దేశాన్ని అమ్మేస్తారా బాబోయ్. రేయ్, మీరు ఇలా సడన్ గా మాట మార్చారంటే ఆడు తప్పకుండా లోపలే ఉండుంటాడు. మీరు సైడ్ అవ్వండి, తప్పకుండా అంతే. ఏయ్! రే మోహను, మోహను రారా బయటికి, ఎక్కడన్నా సరే రా. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? నేను రికవరీ రమేష్ని. నాకు మోహన్ డబ్బులు ఇవ్వాలి. ఆడు మీ ఇంట్లోకి వచ్చాడన్న అనుమానం. అబ్బే, ఎక్కడికి వస్తాడు? రాలేదు. లేదు, మీరు అబద్ధం ఆడుతున్నారు. మీరే అన్ని లోపల ఎక్కడో దాచి ఉంటారు. మీరు తప్పండి, నేను ఎదుగుతాను. పట్టుకుండి చూద్దాం, ఏ పట్టుకుండి చూద్దాం, క్యాచ్. ఏ పట్టుకుండి చూద్దాం, ఏ పట్టుకుండి చూద్దాం. లోపల ఎక్కడా లేడు. ఈ పోర్షన్ లేకపోతే ఆ పోర్షన్ చూసేస్తాను. పట్టుకుండి చూద్దాం, ఏ పట్టుకుండి చూద్దాం, క్యాచ్. ఏ పట్టుకుండి చూద్దాం, ఏ పట్టుకుండి చూద్దాం, అక్కడా లేడు. క్యాచ్ క్యాచ్. ఇదేంటి, ఇందాక ఈ బొమ్మ ఎక్కడ లేదు కదా, ఇప్పుడు ఎలా వచ్చింది?
ఎందుకు లేదండి, ఇక్కడే ఉంది. మీరే సరిగ్గా చూడలేదు. కళ్ళజోడు ఉంది కదా, సరిగ్గా చూడండి. ఎంతకే ఇతను ఎవరు? ఇతను మా ఇంటి ఓనర్. ఈ ఇల్లు చవకగా అమ్మి చచ్చాడు. అందుకే ఆయన జ్ఞాపకార్థం విగ్రహాన్ని చేయించుకుని ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తున్నాం. అది ఆయన మీద మాకున్న గౌరవం, అభిమానం, ప్రేమ. ఓ అవును, ఆ మోహన్ గారు ఎక్కడ కనిపించట్లేదేంటి? ఆడి రోజు నాకు డబ్బు కట్టకపోతే ఆడిని అసలు వదిలిపెట్టే ఎవరు కొట్టారు నిన్ను? ఎవరు కొట్టారు నిన్ను? నిన్నెవరు కొడతారు? నాకు కొట్టినట్టు అనిపించిందేంటి? లేదండి, అంతా మీ భ్రమ. అవును, అంతా మీ భ్రమ. భ్రమే. నో, సంథింగ్ రా. ఇంతకే మోహన్ గడు ఎక్కడ చచ్చాడో? ఇదేంటి రెండు తుమ్ములు వచ్చినాయి? ఇంకొకటి ఎవరో? నేనేరా ఏదో ఉన్నారు ఏదో. అది మీరేనండి. ఇప్పుడు తుమ్మింది నేనే, కానీ ఎంతకు ముందు తుమ్మిన రెండు తుమ్ముల్లో రెండు తుమ్ము ఎవరిదే? అది కూడా నేనేనండి. జలుబు చేసింది, అందుకే తుమ్ము మీద తుమ్ము. ఆచి! 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 అలా వస్తున్నాడు. ఏంటి అందరూ మీటింగ్ పెట్టారు? ఏంటిది? సారు, ఈ విగ్రహం ఏంటి కొత్తగా? కొత్త ఏంట్రా? ముందు నుంచి ఉంది కదా. లేదే, సంథింగ్ ఈజ్ రాంగ్. ఒక్క నిమిషం పక్కన రండి సార్. ఏహే! ఏహే! అదేంటి విగ్రహాన్ని కొడతా టంగ్ అని ఎక్కువ సౌండ్ వస్తుంది కదా, ఇదేంటి మెత్తగా ఉంది? ఇదిగా అలా కొడితే సౌండ్ రాదు. మరి ఆ కర్రెట్ ఇవ్వు. ఇప్పుడు నేను కొడతాను చూడు. అవును నిజమే, సౌండ్ రాలేదు. ఇప్పుడు కొడతాను చూడు. టంగ్! అదిగా సౌండ్ వచ్చింది. మళ్ళీ కొడతాను చూడు. వచ్చింది. చూసావా సౌండ్ ఎలా వచ్చిందా? ఏంటి సార్ అంత గట్టిగా కొట్టారు? చచ్చిపోతాడు. చచ్చిపోతాడా? విగ్రహం చచ్చిపోవడం ఏంటి? చచ్చిపోవడం అంటే మేము విగ్రహాన్ని ప్రేమగా చూసుకుంటాం కదా, దానికేమో దెబ్బ తగిలితే మాకు బాధగా అనిపిస్తుంది, అందుకే చచ్చిపోతాడు అన్నాను. ప్రేమ తొక్క 20,000 వస్తాయిగా, దాని గురించి. చూడండి, ఆడెక్కడే ఎక్కడో ఉండుంటాడు. ఆడెలా దొరకడో నేను చూస్తాను. ఆడు దొరికే వరకు ఎక్కడ కూర్చుంటాను. దొరికే వరకు అంటున్నారు. ఇంతకెవరు సార్ వాడు? ఆడు నీకు విషయాలు నేను తర్వాత చెప్తాను, నోరు మూసుకుని కూర్చో. లేదు సార్, నాకు ఇక్కడే తెలియాలి. వాచ్మెన్ అది కూడా పిలుస్తున్నారు. ఎవరు? చూడండి రమేష్ గారు, మేము బయటకు వెళ్ళాలి, మీరు దయచేయండి. నో, కుదరదు. ఆడెక్కడున్నా బయటికి రావాల్సిందే, అప్పుడే నేను వెళ్తాను. ఏంటండి మీరు మాట్లాడేది? మేము పిల్లలతో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం, మీరు ఇంట్లో కూర్చుంటే ఎలాగా? బయటకు వెళ్ళండి. వెళ్ళండి. సరే, ఆడెక్కడికి పోతాడు? ఎప్పటికైనా నాకు దొరకకుండా పోతాడా? మీరు వెళ్ళండి. మీరు రండి. పదండి. వాచ్మెన్ మేడం, నువ్వు కూడా మాతో సినిమాకి రా. అలాగే మేడం. మీరు కూడా వెళ్ళండి. రాంబాబు అసలు పంపించు. ఇక మీరు వెళ్ళండి, మీరు సినిమాకి వెళ్తాం. నేను వెళ్తానండి. పిచ్చోళ్ళు, నేను వెళ్ళిపోయాను అనుకున్నారు. నేను ఎక్కడికి వెళ్తాను? ఆడు దొరికే వరకు ఇక్కడి నుంచి కదలను, ఎక్కడే కాపలా కాస్తాను. ఇక్కడ కూర్చున్నాం. నడుము పట్టేసింది. ఎంత కష్టం వచ్చిందిరా బాబు. అమ్మా, ఆకలి దంచేస్తుంది. వాళ్ళేమో సినిమాకి వెళ్ళారు, ఆ రమేష్ గారు వెళ్ళిపోయాడు. ఏమో హ్యాపీగా తినేయచ్చు.
ఏయ్! లోపల నుంచి సౌండ్లు వస్తున్నాయేంటి? అంటే ఆడు ఖచ్చితంగా లోపలే ఉన్నాడు. నో డౌట్. అమ్మో ఎవరు వస్తున్నట్టున్నారు. అవును, విగ్రహం నోటికి అన్నం మెతుకులు ఉన్నాయేంటి? సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? పట్టుకోండి చూద్దాం. అవును, ఇందాక కర్లేదు కదా, ఇప్పుడు ఎలా వచ్చింది? పట్టుకోండి చూద్దాం. పట్టుకోండి చూద్దాం. క్యాచ్. పట్టుకోండి చూద్దాం. భయపెట్టినా భయపడలేదు, కితకితలు పెట్టినా కదలలేదు, చివరికి తొడపాసం పెట్టినా కూడా కదలలేదు. తొడ పట్టుకున్నప్పుడు మెత్తగా ఉందేంటి? అంత అయోమయంగా ఉంది. ఎంతకీ ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవాలి. లోపల కదా. బయటికి వెళ్ళరా దరిద్రుడా, ఎగుమతి అయింది, దిగుమతి అర్జెంట్ రా బాబు. ఈ మోహన్ గారు ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా? ఆడొచ్చి వరకు కదల. మొత్తానికి వాడు పంపించేశాం. మేడం తలుపురో తీసినట్టున్నారు. పిల్లలతో మేము సినిమాకి వెళ్తే తాళం పగలగొట్టి లోపలికి వచ్చి కూర్చున్నావేంటి? లోపలేదో సౌండ్ వచ్చింది, ఒకవేళ మోహన్ ఉన్నాడేమో తాళం బాగొట్టుకుని లోపలికి వచ్చాను. అవును, మీరేంటి సినిమాకి అని చెప్పి అలా వెళ్ళి ఎలా వచ్చారు? హౌస్ఫుల్ అని బోర్డు పెట్టారు, అందుకే తిరిగి వచ్చేసాం. ఏమండి, మీరు ఒకసారి లోపలికి రండి. పిల్లలు మీరు కూడా. రండి. మంగా, ఏంటి లోపలికి పిలిచావు? నేను ఇప్పుడు ప్లాన్ వేశాను, వాడిని ఎలా ఇరికిస్తారో చూడండి. దానికి మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. ఏంటా ప్లాను? సూపర్. అర్థమైందా? ఓకే, సరే ముందు మీరు వెళ్ళండి. పదండ్రా. అయ్యో అమ్మో, అయ్యో అమ్మో, కొంప మునిగిపోయిందిరా బాబు. ఏమైంది మంగా, ఏమైంది? మన ఇంట్లో 1,00,000 రూపాయలు కనిపించడం లేదు. ఏది ఆ బీరువాలో దాచిన 1,00,000 రూపాయల? అవును అదే. ఏంటి అలాగే నా వైపు అనుమానంగా చూస్తున్నారు? నేనేం తీయలేదు. తాళం పగల కొట్టింది ఎవరు? నేనే. ఇంట్లో వచ్చి కూర్చుంది ఎవరు? నేనే. మరి డబ్బు ఎవరు తీస్తారు? నేనే. ఇంట్లో నువ్వే కదా ఉన్నది, ఉంటే ఇంకెవరు తీస్తారు? ఓరి నాయనా, ఓరి దేవుడా, అయ్యో అయ్యో అమ్మా, అయ్యో అయ్యో అయ్యో. మెల్లగా బతుకు, లేకపోతే గుండె నొప్పి వస్తుంది. ఆ మాత్రం చేయకపోతే 1,00,000 రూపాయలు రావు కదా. అమ్మా నాయనా. ఇంట్లో సిట్టింగ్ చేసినందుకు ఫిట్టింగ్ గలే పెట్టారే. ఎరా, మేము ఇంటికి తాళం వేసి వెళ్తే పగలగొట్టి ఇంట్లోకి వచ్చి కూర్చుంటావా? కొంపలేదో సౌండ్ వస్తే ఆ మోహన్ గారు ఉన్నాడేమో అని బుద్ధి తక్కువై తాళం పగలగొట్టుకుని లోపలికి వచ్చారండి. లేదు, ఆ 1,00,000 రూపాయలు ఖచ్చితంగా ఇతనే తీసుంటాడు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తాను. రాంబాబు, నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. త్వరగా. చెయ్యి, ఏదో ఒక తెక్క కుదురుతుంది బాగా. తొందరగా చేయమంగా. మనకు తెలిసిన ఎమ్మెల్యేకి మిగతా మినిస్టర్స్ అందరికీ ఫోన్ చేయి. ఇతనికి పెద్ద శిక్ష పడేలా చేద్దాం. కేసు పెడితే ఇప్పుడు ఇతను జాబ్ లో నుంచి తీసేస్తారు కదా మమ్మీ. అవునరా, ఉరిశిక్ష కూడా పడొచ్చు. నీకు దండం పెడతాను, మీ తాళం తీసారు కానీ మీ డబ్బులు తీయలేదమ్మా. నువ్వు తీయకపోతే డబ్బు ఎక్కడికి పోతుంది? భలే లాజిక్. భగవంతుడా,
ఎకరానికి మాట్లాడితే బాగుండు. ఇదేనా నేను డబ్బు తీయలేదని చెప్పేది. ఎప్పుడైనా దొంగతనం చేసినవాడు తొందరగా ఒప్పుకోడు. పోలీసులకు చెప్తే గానీ వీడు ఒప్పుకోడు. 2 నిమిషాలు పోలీసులకు ఫోన్ చేస్తా. వద్దమ్మా ప్లీజ్ అమ్మా. ఈ ₹1,00,000 అప్పో చప్పో చేశాను నేను పట్టుకొస్తానమ్మా. దయచేసి కేసు పెట్టకమ్మా. నా ఉద్యోగం ఊడిపోద్ది. సరే ఇవ్వు. ఉన్నట్టు నిమ్మంటే ఎక్కడి నుంచి తెస్తాను. 1 నిమిషం టైం ఉండమ్మా, ప్రయత్నిస్తాను. ఒరే చందు ఎక్కడున్నావురా? ఏం లేదు, అర్జెంట్గా ₹1,00,000 కావాల్సి వచ్చిందిరా. పేపర్ మీదకి వచ్చింది, కొంచెం సదరా. వడ్డీ అంతేనే ఇస్తాను రా. అర్జెంట్గా 5 నిమిషాల్లో కావాలి. బాగైంది, లేకపోతే ఎంట పడతావా? ఇదిగో నీకు లొకేషన్ వాట్సాప్ లో పెడతాను, గమ్ములు వచ్చాయా? థ్యాంక్స్ రా బాబు, సచ్చి నీ కడుపును పడతాను. ఈ అడ్రస్ పెడతాను ఉండండి. వెళ్ళిందండి, వచ్చేస్తాడు. ఇదిగోండి సార్ ₹1,00,000, ₹10 వడ్డీ. ఎంతో కంతలేరా, టైంకి తెచ్చిన ఉద్యోగం కాపాడు. ఒక్క నిమిషం ఉండు. ఇదిగో తల్లి నీ ₹1,00,000. నీకో దానం, నీ ఇంటికో దానం. అటు ₹1,00,000 పోయినాయి, ఇటు ₹1,00,000 పోయినాయి. కర్మ కర్మ అంత నా కర్మ. పదరా వెళ్దాం. చూసావు రాంబాబు, ₹1,00,000 ఎలా సంపాదించాను? అమ్మయ్యా, ఇప్పటికి రిలీఫ్ వచ్చిందయ్యా. ఇదిగో మంగ, న్యాయంగా ఆ ₹1,00,000 నాకు కూడా వాటా ఉంది. మీకెందుకండి వాటా? మీకెందుకు వాటా? అదేంటమ్మా, ఇంతసేపు ఇలా ఉంగని బొమ్మలా నటించరా? ఆహా, అందుకని. అలాగా? ఉండండి, రికవరీ ఏజెంట్ ని పిలుస్తాను. రాంబాబు పిలువు. ఇదిగో మాస్టర్. ఆగవయ్యా, బాలేవాడివే. సరే, ఆ డబ్బు మీరే ఉంచుకోండి. ఇదిగో కర్ర కూడా మీరే అటు పెట్టుకోండి. అమ్మయ్యా, వాడు పారిపోయాడు. ఇక నా వెంట పడ్డు. ఈ గెటప్ లో ఇంటికెళ్తే రాజీ ఏ గెటప్ వేస్తుందో. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంతండి? అంటే ఎంతసేపు ఇంట్లో విగ్రహంలో నిలబడింది నువ్వా? అంటే కనిపెట్టేసావా? మళ్ళీ రన్నింగ్ స్టార్ట్. ఈసారి వదిలిపెట్టారా? ఈ రోజు ఉగాది. ఉగాదా? వాట్ ఈస్ మీన్ బై ఉగాది? ఈ విషయం కూడా మీకు తెలీదా? అసలు ఉగాది అంటే ఏంటి? ఉగాదంటే కూడా మీకు తెలీదా? నా మొగుడు ఎక్కడ ఇరుక్కుపోయాడు ఏంటో, ఇంకా రాలేదు. మాట్లాడితే చాలు మొగుడు మొగుడు అంటావు. నేను ఉన్నాను కదా.